ఒక చిన్న కథ పెద్ద లెసన్ విను. ఫ్లిప్కార్ట్ లో వర్క్ చేస్తున్న సమీర్, రాహుల్, బర్జిన్ కి ఒక డౌట్ స్టార్ట్ అయింది. ఇండియాలో బ్యాంక్ అకౌంట్స్ నుండి డైరెక్ట్ గా, సెక్యూర్ గా, ఇన్స్టెంట్ గా పేమెంట్ చేయడం పాసిబుల్ కాదా అని. 2015 లో బెంగళూరులో ఫోన్ పే ని ఇన్కార్పొరేట్ చేశారు. కంపెనీ పేరెంట్ సింగపూర్ లో రిజిస్టర్ చేశారు. ఏప్రిల్ 2016 లో ఫ్లిప్కార్ట్ ఫోన్ పే ని అక్వైర్ చేసింది. ఆగస్ట్ 2016 లో ఎస్ బ్యాంక్ తో కలిసి ఇండియాలో ఫస్ట్ యూపీఐ యాప్ గా లాంచ్ అయింది. అప్పుడే డిమానిటైజేషన్ షాక్. ఇండియా కంప్లీట్ గా క్యాష్లెస్ సైడ్ తిరిగింది. యూపీఐ కొత్త టెక్నాలజీ కాబట్టి యూజర్ ఎడ్యుకేషన్ కష్టమైంది. 2017 లో ఐసిఐసిఐ ఫోన్ పే డిస్ప్యూట్ వల్ల ట్రాన్సాక్షన్స్ బ్లాక్ అయ్యాయి. జీరో ఎండిఆర్ వల్ల ఫ్యూచర్స్ ప్రాఫిట్ పైన డౌట్స్ పెరిగాయి. అయినా కూడా ఫోన్ పే యూపీఐ మీద ఫుల్ కమిట్మెంట్ ఇచ్చింది. క్యూఆర్ స్కాన్, బిల్ పేమెంట్స్, రీఛార్జ్, మర్చెంట్ పేమెంట్స్ అన్ని యాడ్ చేశారు. ఆగస్ట్ 2017 కి ఫోన్ పే యూపీఐ లో నెంబర్ 1 యాప్ గా నిలిచింది. తర్వాత ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్స్ యాడ్ చేశారు. 2022-23 లో తన కంపెనీ రిజిస్ట్రేషన్ ని ఇండియాకి మార్చి $12 బిలియన్ వాల్యుయేషన్ తో $1 బిలియన్ ఫండింగ్ రైజ్ చేసి 2025 కి 600 మిలియన్ ప్లస్ యూజర్స్, 40 మిలియన్ ప్లస్ మర్చెంట్స్, 300 మిలియన్ ప్లస్ ట్రాన్సాక్షన్స్ పర్ డే. యూపీఐ లో అప్రాక్సిమేట్లీ 45% ఆఫ్ మార్కెట్ షేర్. ఫైనాన్షియల్ ఇయర్ 2024 లో అరౌండ్ 5,000 crores రెవెన్యూ. రైట్ టెక్నాలజీ, స్ట్రాంగ్ బిలీఫ్ ఉంటే ఇండియా నుంచి వరల్డ్ క్లాస్ ఫిన్టెక్ కంపెనీస్ ను కూడా బిల్డ్ చేయొచ్చు అని ప్రూవ్ చేశారు.